Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా తుని పట్టణంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు హాజరయ్యారు. రైల్వే స్టేషన్ సెంటర్, గొల్ల అప్పారావు సెంటర్, రాజా హైస్కూల్ వద్ద మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు అల్లూరి విగ్రహాల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ అధ్యక్షులు దంతులూరి శివబాబు, కుసుమంచి సత్యనారాయణ, దంతులూరి రాయప్పరాజు, దంతులూరి బాబు, దంతులూరి శ్రీనివాసరాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు 129 జయంతి సందర్భంగా అటువంటి మహనీయుని మనం నివాళులర్పించుకోవాలంటే ఉద్దేశంతో ఈ రోజున దేశవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరులు కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగానే మంత్రుల్లో నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూలమాలను తీసుకుని వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఆనాడు అల్లూరి సీతారామరాజు గారు చదువుకున్నటువంటి నడవటువంటి ఈ ప్రాంతాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఈ పాఠశాలను కూడా విద్యాభ్యాసం చేయడం జరిగింది. వారితో పాటు మా కుటుంబ పెద్దలు, మా తాతగారైనటువంటి విజయబాబు గారు, వారి సోదరులందరూ కూడా కలిసిమెలిసి జీవించినటువంటి ప్రాంతాలంతా కూడా ఈ రోజున నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మా శక్తి సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దాని అధ్యక్షులు శివబాబు గారు, మా క్షత్రియ పెద్దలు, అలాగే మిత్రులు సత్యనారాయణ గారు, కళాశాల ప్రిన్సిపాల్ గారు మాకు అవకాశం ఇచ్చి ఒక నివాళులర్పించే అవకాశం కళాశాల ప్రిన్సిపాల్ గారికి సిబ్బందికి పాల్గొనే విద్యార్థులందరికీ కూడా అల్లూరి సీతారామన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన దేశ కోసం ఈ స్వతంత్రాన్ని సాధించడం కోసం చేసిన త్యాగాన్ని నీటి పౌరులుగా అందరూ కూడా ఆ యొక్క చరిత్రను తెలుసుకుని మనం కూడా భవిష్యత్తులో దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలా, ఏ విధంగా మనం విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఈ దేశానికి సహాయపడడానికి ఒక సంకల్పంతో అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చేరుతున్నారే తన గడ్డ కాని గడ్డపై అడుగు పెట్టి కట్టిన దౌర్జన్యానికి దిగిన దొరతరాన్ని అనుభవించకపోతే ఈ మన్యానికి బ్రతుకులేదు. అదే బానిస విముక్తి, స్వతంత్ర సుశక్తి. బానిస నిత్యం సచ్చే కన్నా వీరంగా పోరాడి చాలు ముక్తి. తన 3 ఏళ్ల పసికందులో తన చెట్టలు కట్టుకుని గట్టి పోరాటం చేసిన విప్లవ జ్యోతి అయిన మన రుద్రమ్మదేవి మనకు స్ఫూర్తి. అలాగే తెలుగు జాతిలో తెలుగు వెన్నెముక కలిగిన మనమే ఆ తెలుగు మాటలో నడుచుకుంటే ఆ తెల్ల దొరలకు ఇటువంటి త్రుటి మతులు లేకుండా పోతాయి.